ఈసారి మాకు తోడుగా ఉంచుతండి. ఆరోగ్య విషయంలో ఉంటుంది, మా ప్రయాణ విషయంలో ఉంటుంది, అందులో ఆహార విషయంలో, మా కుటుంబ విషయంలో, సంఘం పట్ల ఉంటుంది. మీ కృప చూపితండి, మీ కనికరం చూపినంతగా మన సజీవం ఉంచుతండి. మీ సన్నిధిలో నుంచి భాగ్యాన్ని ఇటు తరుణాన్ని ఇచ్చిన మాకు స్తోత్రాలు. ఇటు విజ్ఞాపన కూడికకు తండ్రి, ఆసక్తి గల వీళ్ళందరూ కూడా మీరు నడిపించవుతండి. కారణ ప్రాంతం మొదటి క్రమంగా మర్యాదకరంగా జరిపించడం స్తోత్రాలు. ప్రాముఖ్యంగా తండ్రి నీ వీళ్ళ పక్షంలో మీరుంటూ అన్ని విధాలుగా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నేను మీ పక్షంలో ఉంటుంది అనుకున్నాను, నేను నిలబడి ఉంటున్నాను తండ్రి. మీ సహాయం మాకు తోడుగా ఉంచిన తండ్రి, మీ పరిశుద్ధతను సహాయం చేయండి. మీ వీళ్ళకి అర్థమైన రీతిలో మాట్లాడడానికి తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. పరిశుద్ధంగా మాటలు విలువైన మాటలు తండ్రి ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి మమ్మల్ని సర్వశక్తులను నడిపించండి. మమ్మల్ని నిత్యత్వం నడిపించి మాట్లాడుతుంది ఏ మాత్రం తను కడిచిన పెట్టకుండా చులకన భావంతో ఆలోచించకుండా తండ్రి మమ్మల్ని ఆత్మపూర్ణంగా చేయండి. మీ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆశ్చర్యమైన విషయాలు చూసినట్టు తండ్రి మా కన్నులకు తెరవండి. మీ ఆత్మస్థాయిని మాకు తోడుగా ఉంచండి. ఈ స్థలాన్ని ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకు మా ప్రవేశిస్తున్న శాసనం ప్రాంశిస్తున్నాను తండ్రి. పిల్లల పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 వర్షాలు చదువుతున్నాం. మిమ్మల్ని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎప్పుడు తరచుగా చదువుతున్న మాటలు పిల్లల, మన ప్రార్థనలో కూడా ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉంటాం. కొద్దిసేపు అక్కడ ఆగి ఆలోచిస్తూ ఉంటే ఈ రోజు కావాల్సిన పాఠ్యాంశం మనకు హృదయాన్ని నత్తుకునే మాటలు కంపల్సరీగా దొరుకుతాయి పిల్లలు. ఇక్కడ మాట్లాడుతున్నదంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. శిష్యులతో మాట్లాడుతున్న మాటలు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టుగా ఆటోమేటిక్గా. అంతేకాదు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నాడు, అంటే తండ్రిని కూడా చేర్చుకుంటాడు. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, ప్రభువైన యేసుక్రీస్తును చేర్చుకున్నట్టే. ప్రభువైన యేసుక్రీస్తును చేర్చుకుంటే సాక్షాత్తు తండ్రిని కూడా చేర్చుకున్నట్టే. ఇంకా మాట్లాడుతూ ప్రవక్త అని ప్రవక్తలు చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. ప్రవక్తల్ని చేర్చుకున్నప్పుడు ఎలీషా గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు. ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్కరు ఏదో విధంగా విధవరాల దగ్గర ఒకరు, శూన్యమిరాల దగ్గర ఒకరు, ఏదో విధంగా చేర్చబడుతున్నారు. వారి ప్రతిఫలం మాత్రం పోగొట్టుకోలేరు. అలా ప్రవక్తని చేర్చుకునే వారిని ప్రవక్త ఫలం వారు కంపల్సరిగా పొందుకుంటారు. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటారు. ప్రభు చిత్తమైతే దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అలా మాట్లాడుతూ శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒక్కనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే 100% ఇది కన్ఫర్మ్ జరిగిపోతుంది అని అన్నాడు. ఇదే నిశ్చయం మాట్లాడే సందర్భం కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రభా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరు మాట్లాడతారు? సిలువలో పడిన దొంగ మాట్లాడతాడు. అప్పుడు ఏమన్నా ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా అంటాడు కదా. అంటే రూఢిగా చెప్పేస్తున్నాడు కదా, 100% కన్ఫర్మ్. దాంట్లో ఇంకే మాత్రం కూడా సందేహం లేదన్నట్టుగా. అంటే కేవలం గిన్నెడు చల్లీని ఇస్తేనట. అది ఎవరికి? చిన్న వారిలో ఒకరిని చేర్చుకొని. ప్రభు శిష్యుడిగా ఎవరైతే పిలువబడుతున్నారో ఈ లోకంలో మనమే అనుకోండి, చిన్నవారు ఎవరైనా కానీ నిజంగా దేవుని బిడ్డ, మన సంఘ విశ్వాసులు, అలాంటి వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేసారు అనుకోండి, ఆ ప్రతిఫలం పోగొట్టుకోరు అనే విషయాన్ని మనం గుర్తెరగాలంట. ఒకవేళ అంతకంటే ఎక్కువైన వాళ్ళైతే నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం ఉందంట, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఉందంట. అలా ఎవరినైనా మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. అలా నన్ను చేర్చుకుంటే సాక్షాత్ నేనే చేర్చుకున్నట్టు అని మాట్లాడుతున్నాను. అంటే నిజంగా ఒక మాట అర్థమైపోయింది పిల్లగా. అప్పుడప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇండియా ప్రాంతంలో అయితే అప్పుడప్పుడు చలివేంద్రాలు పెడతారు. బస్ స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ. ఏమైనా ఛార్జ్ చేస్తారా నీళ్ళకి? ఫ్రీయే కదా. ఇప్పుడు నీళ్ళు ఇచ్చి మాకేమి ఇస్తామని అడగరు అనుకోండి. ఎవరైనా ఇంట్లోకి వచ్చారు, మేము నీళ్ళు ఇచ్చాము, గ్లాసు నీళ్లు, మరి మాకేమి ఇస్తామని మీరు అడగండి. నీళ్ళకేమి ఇవ్వాలయ్యా అని అంటాం, అంతే కదా. అదేంటి మీరు రాగానే మేము కూర్చోబెట్టాం, ఏసీ ఆన్ చేసాం, నీళ్ళు ఇచ్చాం, మాకేం లేదా అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అదేంటమ్మా నీళ్ళకేమి ఇవ్వమంటావు అంటారు. కానీ దేవుని యొక్క ఆలోచన చూడండి పిల్లరా, కేవలం నీళ్ళు ఇస్తేనే దానికి కూడా ప్రతిఫలం ఉందంట. ఎంత గొప్ప దేవుడు పిల్లరా, ఎంత గొప్ప దేవుడు పిల్లరా. మనము నీళ్ళు ఇస్తే
అంటే ఒక శిష్యుడని దేవుని బిడ్డగా మనం ఎవరన్నా ఆహ్వానించి వాడిని చేర్చుకొని వారికి ఆతిథ్యం చేశాం. అలా శిష్యుడని చిన్నవాళ్ళు. వీరిని చేర్చుకుంటే మనం ఏమనుకుంటాం, నిజంగా ఒక విశ్వాసి, అది మానవత్వం, ఇంకా సహోదర ప్రేమ, మన ఆత్మీయత, ఇది మంచిది, ఒక లక్షణం అంతే. కానీ నీళ్ళిచ్చి అని నా బిడ్డలు చూసారా, వారిని చేర్చుకొని నీళ్ళు ఇచ్చేస్తారు అంటే ఇది ఏది మామూలు విషయమే, అంత పెద్ద మ్యాటరే కాదు, చిన్న విషయమే. వారికి మనం నీళ్ళు ఇచ్చేసాం, సంఘానికి ఆతిథ్యం ఇస్తున్నారు. చూసారా పిల్లరా, చాలా గొప్ప విషయం పిల్లరా. మనసు రావడమే గొప్ప విషయం, ఇంకా మనసు తెచ్చుకొని అన్ని సిద్ధపరిచి మరీ తీసుకొచ్చి పెడుతున్నా చూసారా, అది ఇంకా గొప్ప భాగ్యం. అలా వారం వారం పెడుతున్నా చూసారా, ఇంకా అది అద్భుతం పిల్లరా, మహా అద్భుతం. అలా ఇది మీరేమనుకుంటారంటే, అదేంటండి మేము కుటుంబానికి వండుకోవట్లేదా, 4 రాళ్ళు అంటే 4 బియ్యం రాళ్ళు ఇంకెక్కువ వేస్తున్నాం అందరికి అంతే అనుకుంటారు. మీకు చిన్న విషయం కావచ్చు, నా దేవుడు ఏమనుకుంటాడు తెలుసా, మన దేవుడు ఏమనుకుంటాడు తెలుసా, నా పిల్లలు ఇది చేస్తున్నారు కదా, వాళ్ళకి నేనేం చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు పిల్లలు. సమాజంలో వెళ్ళి ఆలోచించండి, నీళ్ళు ఇచ్చావు కదా ఏమి ఇస్తావు అంటే ఏమి ఇవ్వమంట, అది నీళ్ళే కదా, ఎక్కడైనా దొరుకుతుంది, ఫ్రీయే కదా అనుకుంటారు. కానీ దేవుడికి ఉన్న ఆలోచన, అతని మేధాశక్తి, అతని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అద్భుతం పిల్లల, ఒక వేరే లెవెల్. అది మన ఊహ అప్పుడు అందరి స్టేజ్ పిల్లల. ఒక్కసారి ఆ మనసు పెట్టి ఆలోచిస్తుంటే ప్రతి మాట, అబ్బా ఇంత గొప్ప దేవుడా, ఎక్కడున్నాడా నీ దేవుడు అంటే, నా దేవుడు పరలోకంలో ఉన్నాడు, గొప్పగా చెప్పుకోవచ్చు పిల్లరా. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. నిజంగా అలాంటి తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది పిల్లరా. అలా మనసు పెట్టి ఆలోచిస్తుంటే ప్రతి మాట హృదయం తాకుతున్నట్టు అద్భుతం అనిపిస్తుంది. ప్రతి మాట అది తేనె కంటే నువ్వు జుంటి తేనె దారుల కంటే అంటే అది అనుభవిస్తూ ఉంటే, ఇందాక కీర్తనలు చూసాం పిల్లరా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు. సోనా గస్కి దేగో అంటారు, అది ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడానికి అంట. నిజంగా యెహోవా ఉత్తముడు అంటేనంట రుచి చూసి తెలుసుకోవాలంట. ఆయన ఏదో చెయ్యాలి నా పిల్లలకు అంటే, మనం సరైన రూట్లో వెళ్తున్నాము, మంచి రూట్లో వెళ్తున్నాము, మంచిగానే వెళ్తున్నాము. మంచిగా వెళ్తుంటే ఆటోమేటిక్ మన లైఫ్కి, మన ఫ్యామిలీకి, మన ఎంటర్ కంపెనీ కూడా బెనిఫిట్ జరుగుతూ ఉంటాయి, మన జాబ్ మనం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమనుకున్నా అంటే, వారు ఇంత బాగా నడుచుకుంటున్నారు కదా, వారికి ఇంకేదో చేయాలనుకుంటున్నాడు. మనం మన విధానంలో ఉంటున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఎవరైనా సాయం కోరితే మనం సాయం చేస్తున్నాం, ఆతిథ్యం చేస్తున్నాం, మంచిగానే నడుచుకుంటున్నాం. కానీ దేవుడికి దీనికి కూడా ఏదో నేను ఇవ్వాలి నా పిల్లలకు, కానీ ఏదో ఆలోచిస్తున్నాడు పిల్లలు. అలా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ఇంకా కొన్ని హృదయాన్ని తాకే మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి పిల్లలు. చూద్దాం, నిర్గమకాండము 1వ అధ్యాయం 15 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. మరియు ఐగుప్తురాజు షిప్రా హెబ్రీల మంత్రసాలతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు బిడ్డల మీద చూచినప్పుడు మగవాడైన ఎడలా వారిని చంపుడి, ఆడదైన ఎడలా దాన్ని బ్రతుకునీడని వారితో చెప్పారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిద్రి, ఈ పని ఎలా చేస్తారని అని అడిగారు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక ముందే వారు ప్రశ్నించిందని ఫరోతో చెప్పింది. సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భం చిన్నప్పటి నుంచి చదువుకున్న మాటలు. ఈ సంఘంలో ఏ పెద్ద పాస్టర్ మాటలైనా కానీ వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. ఆ 2 పేర్లు మాత్రం బాగా గుర్తుంచుకుంటారు. అమ్మ మీరు అలా ఉండాలంటారు. సో ఈ సందర్భంలో పిల్లల బాగా తెలిసిన మాట, ఈ ఐగుప్తు రాజు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇజ్రాయేల్ సంతానము వృద్ధి కావద్దు, ఎందుకంటే వారు మనకంటే కూడా విస్తరించిపోతున్నారు. ఇలా విస్తరించిపోతుంటే వారిని ఆధిపత్యం ఐగుప్తు మీద ఎక్కువ అవుతుంది కాబట్టి మగపిల్లలందరూ కూడా చంపేయండి. ఎప్పుడైతే వారు ప్రసవించడానికి సిద్ధంగా ఉంటారో మగపిల్లలు మీకు తెలిసిన వెంటనే వారిని చంపేయండి. అలా ప్రాముఖ్యంగా 2 స్త్రీల పేరు చెప్తున్నారు, షిప్రా పూయాను హెబ్రీ స్త్రీలు అంట. ఈ మాట చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంట, రాజాజ్ఞనేమో ఒకవైపున ఉంది, వీరేమనుకున్నారంటే దేవునికి భయపడి అలా చేయడం మంచిది కాదు అని దేవునికి భయపడి అంట వీళ్ళు బిడ్డల్ని బ్రతకనిస్తున్నారంట. ఈ విషయం కాస్త ఎవరికి తెలిసిపోయింది, ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయింది. ఆ ఐగుప్తు రాజు పిలిపించి అడుగుతున్నాడు, ఏంటి ఇలా చేశారంటే, మేము వెళ్ళకన్నా ముందుగానే వారు ప్రసవించేస్తున్నారు, అక్కడ మనం ఏం చేసేది లేదన్నప్పుడు ఐగుప్తు రాజు కూడా అనిపించింది, భవిష్యత్ వీళ్ళు చేసింది కూడా కరెక్టే అనుకుని అతను అనుకున్నాడు. నిజంగా ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయాలి, మనం కూడా మనకు కనిపించారు అనుకునే, ఎవరన్నా ప్రాణపాయ స్థితిలో ఉన్నారు, మన పక్కనే ఉంటాడు ఆయన, అతనికి అంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్లో ఎవరు లేరు, వృద్ధాప్యుడు, అతనికి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నది,
పక్కనే ఉంటాడు, డబ్బులు అక్కడే ఉన్నాయి, పడిపోయాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఎవరు లేరు. అతను చంపి అక్కడ పక్కన డబ్బు తీసుకోవచ్చు, మనం ఏమనుకుంటాం అంటే అద్దదు పాపం, కొన్ని నీళ్లు పోసి హాస్పిటల్కి పంపిద్దాం అనుకుంటాం, అంతే కదా మనం అనుకున్నది. మరి దుర్మార్గులు అయితే చంపి డబ్బు ఎత్తుకుని వెళ్ళిపోతారు. మన పక్కనే ఉన్నాడు, మనకి ఇంట్లో ఏమున్నావు అన్నీ తెలుసు మనకు. కానీ మనం ఆలోచన ఏంటంటే వద్దు తిద్దానికి, మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేద్దామని అనుకుంటాం. వీళ్ళు ఏమనుకున్నారు, దేవునికి భయపడి వారు సేఫ్లో ఉన్నారు అంతే. అంటే పిల్లల్ని చంపడం ఇది పాపం, అలాంటి పాపాన్ని నేనెందుకు అది కట్టుకోవాలి, అది వద్దు, అలాంటి క్రియలు నేను చేయొద్దని మామూలుగానే అతను బ్రతకనిచ్చేసారు అంతే, చంపకుండా. కానీ వీరు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు చూస్తున్నాడంట. దేవుడు చూసి వారు నా పిల్లనే బ్రతకనిచ్చేశారు కాబట్టి దేవుడు వారికి మేలు చేసాను అంటాడు పిల్లలు. అంటే వీరు చేసింది చిన్నదే. ఇప్పుడు వాళ్ళకి తెలుసా దేవుడు ఇది ఇలా చేయాలి, ఇది మంచిది అనే వారికి అంతా లేదు పిల్లరా. అది బిగినింగ్ లోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు నిర్గమకాండంలో మనకు తెలిసిన స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారు కేవలం వారి పిల్లల్ని చంపకుండా. ఎందుకంటే రాజాజ్ఞను మించింది ఏమీ లేదు ఆ దేశంలో. రాజాజ్ఞకు వ్యతిరేకంగా చేస్తే ప్రాణాలు సైతం పోతాయి. ఇప్పుడు చిన్న పిల్లల గురించి మా ప్రాణాల మీద ఎందుకు తెచ్చుకోవాలని వాళ్ళు చంపేయవచ్చు. కానీ ఈ చురుకైన ఈ హెబ్రీ స్త్రీలు వారు మగ పిల్లల్ని బ్రతకనిస్తున్నారంట. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు, వారికి మేలు చేశాను అంటాడు. అంతే కదంటే ఇంకే విధంగా చేశాడు చూడండి 20. దేవుడు ఆ మంత్రశాలకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగజేశానంట. వారి జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్, వారి జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్, ఇలా పిల్ల తరాల్ని వాళ్ళు వారి సంతానానికి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు? వారు దేవుని పిల్లల్ని బ్రతకనిచ్చినందుకు. ఇప్పుడు వాళ్ళు చేసేది చిన్న పనే, కానీ దేవుడు చేసేది చూసారు పిల్లలు, జనరేషన్సే మారిపోతున్నాయి. అలాగే పిల్లరా, చిన్న పిల్లవాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తానంట, వారికి దాని వల్ల కూడా ప్రతిఫలం ఉందంట. ఇప్పుడు ఆహారమే పెట్టేసామనుకోండి, నీళ్ళకే అంత ఇస్తుంటే దేవుడు, మరి భోజనంకి ఏమి ఇస్తాడు? పిల్లలు? మరి చికెన్ బిర్యానీకి ఎంత ఇవ్వచ్చు దేవుడు? మళ్ళీ దాంతో పాటు సాంబారు, అప్పడం, ఇంకా పెరుగు ఇవన్నీ ఉంటాయి, ఇంకా దానికి ఏమి ఇవ్వచ్చు పిల్లలు? దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పడానికి గిన్నెడు చల్లీలే చాలంటారు పిల్లలు మనకు. ఆయన ఎంత గొప్ప దేవుడు పిల్లరా. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు పిల్లరా. మన గొప్ప దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే షేక్ ప్యాలెస్ లో కాదు మన దేవుడు ఉండేది, దీన్ని మించిన రాజ్యంలో ఉన్నాడు, పరమందున ఉన్నాడు మన తండ్రి. మనందరి గురించి ఆలోచిస్తున్నాడు, ప్రతి దాన్ని కూడా దృష్టి పెడుతున్నాడు పిల్లలు. నీళ్ళనే దృష్టి పెడుతున్నాడు. ఒక బిడ్డను బ్రతకనిచ్చినందుకు వారి సంతానాభివృద్ధి దయచేశాడు. జనరేషన్ మారుతున్న కొద్ది పిల్లరా, మోషే గారి కాలంలోనే వేగుల వారు వీళ్ళ సందర్భం బాగా తెలుసు కదా పిల్లరా. యోష గారు వేగులవారిని పంపించిన తర్వాత పాలు తేనెలు ప్రపంచ దేశం కంటే ముందుగానే, వీళ్ళు వెళ్ళకంటే ముందుగానే వేగు చూడడానికి వెళ్ళిన వేగుల వారిని చేర్చుకున్న రహాబ్ అనే స్త్రీ వేశ్య గారిని మనం చూస్తూ ఉంటాం. తను ఏం చేసింది పిల్లరా? దాచిపెట్టింది. ఎన్ని నెలలు దాచిపెట్టింది? 3 నెలల, 4 నెలల, 6 నెలల, విజిట్ వీసా 3 నెలలు కదా, మరి 3 నెలలు దాచిపెట్టింది అంటారా? మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటే 6 నెలలు దాచిపెట్టింది అంటారా? ఎన్ని నెలలు దాచిపెట్టింది? 2 సంవత్సరాల కాంట్రాక్ట్ వరకు ఉంచుకుందంటారు. కొంతకాలమే, అది ఇంకా టైం కూడా చెప్పలేదు. కొంత మట్టుకి వారు చేర్చుకున్నది అటుక మీద ఎక్కిచ్చేసింది అంతే, వారు వేరే మార్గంలో పంపించేసింది. అందుని బట్టి దేవుడు దాన్ని జ్ఞాప్తి తెచ్చుకొని యాకోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లలు, యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి పిల్లలు. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. సరిపోతుంది. వేగుల వారిని చేర్చుకొని వారు వెళ్ళిపోయిన తర్వాత, ఆ పట్టణస్తులు వెళ్ళిపోయిన తర్వాత రాజుకు తెలిసిపోయింది. రాజు ఏం చేశాడు? తన బట్టలు పంపించేశాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేగు వారు చూడడం అంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ యుద్ధం జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు యుద్ధ రహస్యాలు, ఇప్పుడు యుక్రెయిన్ వారి యొక్క డీటెయిల్స్ అని కూడా రష్యాకు తెలియజేశారు అనుకోండి, చాలా ప్రమాదమే కదా పిల్లరా. అలాగే వారికి ఉన్న ఎరుకపట్నం యొక్క డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తను రహాబ్ అనే వేసి తనకు చెప్పేసింది అనుకోండి, చాలా సమస్య అయిపోతుంది. అందుకని వెంటనే రాజు అతను ఏం చేశాడు? సైనికులు పంపించేశాడు. నీ దగ్గర వేగి చూసే వాళ్ళు వచ్చారు కదా, ఎక్కడ ఉన్నారు వారు అంటే, వచ్చిన వాడు వాస్తవం కానీ వారు వేరే మార్గంలో వెళ్ళిపోయిన అబద్ధం చెప్పి పంపించింది. ఇప్పుడు అబద్ధం చెప్పింది తప్పు కదా, మరి అబద్ధం చెప్పొద్దు కదా. కానీ ఒక మంచి క్రియ చేయడానికి తను చేసిన దాన్ని అంటే దేవుడు దృష్టిస్తున్నాడంట. వాళ్ళతో వెంటనే తను ప్రమాణం చేయించుకున్నది, మీ దేవుడు గొప్పోడయ్యా. ఎంత గొప్పోడు అంటే ఆ మాటలు వింటుండే మా గుండెలు కరిగిపోయినాయి.
అలాంటిది మేము కానీ విని ఎరిగిన రోజులు లేవు, చరిత్రలో అలాంటి దాఖలాలే లేవు. అంత గొప్ప దేవుడు కాబట్టి డెఫినెట్ గా ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని మీ దేవుడు మీకు ఇచ్చేస్తాడు. అప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంతే. నాకు ఒక ఆధారం ఇవ్వని వారి చేత ప్రమాణం చేయించుకుంది. వారు ప్రమాణం చేశారు. తర్వాత వారు అన్ని స్వాస్థ్యంగా పొందుకున్న సందర్భంలో యెహోషువ గారు మర్చిపోలేదు పిల్లరా. చూద్దాం అన్నమాట యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చూద్దాం పిల్లలు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్లి, మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన 2 మనుషులతో చెప్పగా, ఆమెతో చెప్తున్నాడు, మీరు మర్చిపోవద్దు. యెహోషువ గారు మర్చిపోలేదు. మీరు ప్రమాణం చేసి వచ్చింది యెహోషువ గారు కాదు. ఎవరు ప్రమాణం చేశారు? వెళ్ళిన వారే కదా ప్రమాణం చేసింది. నాయకుడు ఉన్న యెహోషువ గారు అంటున్నారు, మీరు వారితో ప్రమాణం చేశారు చూసారా. వారు ప్రమాణం చేసిన మనుషులు అని ఈయన గుర్తుంది. వారు మర్చిపోయినా కానీ ఈయన గుర్తు చేస్తున్నారు యెహోషువ గారు. వారిని ఎవరైతే మీరు ప్రమాణం చేస్తారో వారి ఇంటి వారందరూ కూడా బయటకు తీసుకురండి. అలా చెప్తూ కిందకి చూడండి పిల్లలు. 23వ వచనం. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చింది. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలెం ఎదుట వారిని నివసింపజేసిరి అంటున్నాడు. ఇంకా 25వ వచనం కూడా చూడండి పిల్లలు. రహాబను వేశ్య ఎరుకును వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది అన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం నా పిల్లలే స్వాతంత్రించుకోవాలని శత్రు సైన్యాన్ని అంతా కూడా అక్కడి నుంచి తరిమేస్తున్నాడు దేవుడు. ఆ స్వాస్థ్యంగా ఇవ్వడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్న ఇత్తీయులు కానీ, పెర్జీలు కానీ, హివీలు కానీ, కానానీయులు కానీ, యొబుసీయులు కానీ అందరూ కూడా తరిమేస్తున్నాడు. ఇది నా పిల్లలకే స్వాస్థ్యం అన్నాడు. అలా ఆ మార్గ మధ్యలో ఉన్నప్పుడు కొంత మట్టుకు, కొన్ని క్షణాల మట్టుకు, కొన్ని నిమిషాల మట్టుకు, కొన్ని గంటల వ్యవధిలో కొన్ని చేసిన మేలును బట్టి దేవుడు వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని మర్చిపోవట్లేదు పిల్లలు. ఏమో కొంత మట్టుకు తను అందరినీ చేర్చుకున్నట్టుగా తీసుకెళ్లి పైన మిద్దె మీద దాచేసింది కొంతపాటు, అంతే. మరి మర్చిపోవట్లేదు పిల్లల. దానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం చూసారా ఎంత గొప్పగా ఉంది. కొన్ని గడియలు మాత్రమే తను దాచిపెట్టింది, వేరొక మార్గంలో పంపించేసింది. తనను, తన ఇంటి వారిని, తన అన్నదమ్ములు అందరినీ కూడా బయటకు తీసుకొచ్చేసారు. ఆ పట్టణాన్ని మొత్తం సమూల నాశ కాల్చివేసేశారు. ఈమెను పర్టికులర్ గా ఎవరి ఇంటి వారిని అందరూ కూడా ఏం చేశారంట, ఇశ్రాయేలు పాలెంలో నివసింపజేశారంట పిల్లల. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకుంది తను. ఎవరు? రహాబ్ అనే స్త్రీ పిల్లల. అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అర్హులైన వారే వెళ్ళలేకపోయారు పిల్లల. దూరం నుంచి చూసి వందనం చేశారు. ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకునే తన స్త్రీ తను చేసింది చూసారు పిల్లల. సమయోచితంగా కొన్ని సందర్భాల్లో చేసే చిన్న మాట అయినా, చిన్న పని అయినా కానీ దానివల్ల ప్రతిఫలం ఎంతో అద్భుతంగా ఉంటుంది పిల్లల. చిన్న విషయాలే. రాజు అయిపోయాడు తను. ఏహు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఏహు రాజు అయిపోయాడు. ప్రవచనం నెరవేర్పు జరగాలి కాబట్టి రాజు అయిపోయాడు. సర్వసాధారణంగా రాజు అయిన తర్వాత అతని కన్నా ముందున్న జనరేషన్ ని సమూల నాశనం చేసేస్తారు. ఎందుకంటే ఈ రాజును చంపి మళ్ళీ పదవిగా అంశతులు మళ్ళీ వస్తారేమో అని. సౌలు కుమారుని యోనాతాను అదే అడుగుతాడు. డెఫినెట్ గా దేవుడు రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు దావీదు, నాకు తెలుసు. నువ్వు రాజు అయిన తర్వాత నాకు సంతానాన్ని నువ్వు బ్రతకనివ్వాలి, మర్చిపోవు కదా, నాతో ప్రమాణం చేయి కదా అని ప్రమాణం చేయించుకుంటాడు. ఎందుకంటే ఒక రాజు అయిన తర్వాత తనకున్న ముందు రాజుల సంతానాన్ని సమూలు నాశనం చేసేస్తాడు. నెక్స్ట్ జనరేషన్ లో ఒక విప్లవం కానీ, ఒక యుద్ధం కానీ తిరిగి రావద్దని, వ్యతిరేకత రావద్దని. ఏహు అదే చేశాడు. రాజు అయిన తర్వాత అహాబు సంతానాన్ని సమూల నాశనం చేసేశాడు. తన సేఫ్ కొరకి, అంటే తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఒక మాట అంటాడు చూసారు పిల్లలు. 2 రాజులు 10వ అధ్యాయం 2 రాజులు 10వ అధ్యాయం 30వ వచనం చూడండి పిల్లలు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన ఎంతటి చొప్పున రాహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అంటున్నాడు పిల్లరా. ఎంత నలుగురు పరిపాలించిన, అంటే దావీదు తర్వాత ఎవరు వచ్చారు పిల్లలు? రాజు
దావీదు తర్వాత రాజు ఎవరయ్యారు? సొలొమోన్. సొలొమోన్ తర్వాత ఎవరయ్యారు? సొలొమోన్ కుమారుడు అయ్యాడా, వేరే వాళ్ళ కుమారుడు అయ్యారా? యూదులకు సొలొమోన్ తర్వాత ఎవరు రాజు అయ్యారు? రెహబాం అయ్యాడు. రెహబాం తర్వాత రెహబాం కుమారుడు వచ్చాడా, ఎవరైనా వచ్చారా? తన కుమారుడు వచ్చాడు. అదే కుమారుడు వచ్చాడు. కానీ ఇశ్రాయేల్ అలా కాదు పిల్లరా. ఒక కుమారుడు వచ్చేసాడా, ఇప్పుడు యరొబాము వచ్చాడు. యరొబాము తర్వాత ఎవరు వచ్చారు? అబియాము వచ్చాడు. అబియాము తర్వాత అతని కుమారుడు వచ్చాడా, ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడా? యరొబాము తర్వాత ఎవరు వచ్చారు? అతని కుమారుడు వచ్చినాడు. అతని కుమారుడు తర్వాత ఎవరు వచ్చారు? వేరే గోత్రం నుంచి వచ్చినాడు. అదే ఎందుకు రాలేదు మరి? నీతిమంతులు ఎవరు లేదు పిల్లరా. అలా ఎవరికి దక్కని భాగ్యము ఏహుకు దక్కింది పిల్లరా. ఏహు తర్వాత ఎవరు వచ్చారు? యెహోయాజు వచ్చాడు. యెహోయాషు వచ్చాడు. మళ్ళీ రెండవ రాజు అంటే యరొబాము 2 వస్తాడు. తర్వాత జెకర్యా వస్తాడు. అంటే 4 రాజ్యాన్ని పరిపాలిస్తారు పిల్లరా. అంటే కొద్దిపాటి సమయాన్ని ఏం చేశాడంటే, రథం ఉంది, యుద్ధంలో ప్రావీణ్యుడు, అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అహాబు సంతాన్ని సమూల నాశనం చేసేసాడు. యెజెబెలును పూర్తి నాశనం చేసి పడేశాడు. ఎందుకు? తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి, దేవుని ప్రవచనం నెరవేర్చబడాలి. అలా చేస్తున్న కార్యక్రమాన్ని దేవుడు దృష్టించేసి నీకు 4 జనరేషన్ 4వ తరం వరకు ఇజ్రాయేల్ సింహాసనం మీద ఆసీనులు అవుతారు. అంటే ఈ రాజ్య సింహాసనం మీదే అని దేవుడు గొప్ప మేలు చేసేసాడు పిల్లలు. అతను చేసింది చిన్న పని పిల్లలు, కానీ దేవుడు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి పిల్లలు. ఇప్పుడు ఆలోచించండి పిల్లలు, నీళ్ళు ఇస్తేనే వారు ప్రతిఫలం పోగొట్టుకోవట్లేదు. చిన్న పిల్లల్ని చంపితే పాపం తగులుతుందని వారు బ్రతకనిచ్చినందుకు వారి సంతానం కూడా అభివృద్ధి చెందింది. అంతేకాదు వేగుల వారిని చేర్చుకొని అబద్ధమాడింది తన రాజసింహాసనం అంటే రాజ పౌరులతోని. వాళ్ళతో అబద్ధమాడి వీరిని వేరొక మార్గం చేర్చినందుకు ఇశ్రాయేలుతో సహ పౌరురాలుగా అందులో చేర్చబడింది. అంతేకాదు యేసుక్రీస్తు జన వంశావళిలో రహాబ్ అనే పేరు కూడా చేర్చబడింది పిల్లలు. ఎంత గొప్ప భాగ్యం పిల్లలు. వారు చేసింది చిన్నదే. ఇప్పుడు ఆలోచించండి పిల్లలు, ప్రయాసం అనుకోకుండా సంఘ పక్షంలో మీరు చేసేది ఏది కూడా వృధా కాదు అని దీని మాటలు బట్టి మీకు అర్థం అవ్వట్లేదు. దీనికి అద్భుతమైన మాట, మన హృదయాన్ని తాకే మాట. హెబ్రీయుల రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్న పిల్లరా. మనం మనుషులు ఒకవేళ మనం ఏం చేసినా మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోవాడు, అతను అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. ఇంకేమిటంటే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసేసారు కదా, అంతేకాదు ఇంకానూ చేస్తున్నారు కదా, వాటన్నిటిని చూసి మీరు చేసే మేలుని బట్టి దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కానే కాదు. అసలు నిజంగా చెప్పాలంటే గిన్నెడు చల్లిల్లు. ఇప్పుడు ఈ మాట చదువుకున్న తర్వాత మాట చూడండి పిల్లలు, చిన్నవాడికి నువ్వు గిన్నెడు చల్లిస్తేనే వారి ప్రతిఫలం పోగొట్టుకోవడం దేవుడు చూస్తున్నాడు అని ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పరిశుద్ధుల కొరకైన మీ పరిచర్యలు, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు మీరు చేస్తున్న, మీరు పాలుభాగస్తున్న ప్రతి విషయంలోనూ, మీరు వెచ్చించే ప్రతి సమయంలోనూ కానీ, మీరు వెచ్చించే ఆర్థికమైన సహాయం కానీ, మీరు వెచ్చించే ప్రతి దాంట్లో కూడా మీ ప్రతిఫలం పోగొట్టుకోవాలని రూఢీగా నమ్మడానికి ఇది ఒక మంచి దోహదపడే మాటలు పిల్లగా. మన ఆత్మీయ జీవితానికి ఇంకా అభివృద్ధిలోకి నడిపించే మాటలు పిల్లగా. మీరు చేసే ఉపచారం దేవుడు మర్చిపోడండి. ఆయన అన్యాయస్తులు కాదు. మరి ఎవరు అన్యాయస్తులు అంటే మీరే అన్యాయస్తులు అంటున్నాడు. ఎందుకంటే మనం మర్చిపోతాం, ఆయన చేసిన మేలును మర్చిపోతాం. ఆయన చేసిన మేలును మర్చిపోతాం. మనం ఏంటంటే మనం చేసిందే మనకు గుర్తుండిపోతుంది. నేను దేవునికి ఇది చేశానండి, నేను అది చేశాను, నేను ఆ సంవత్సరం ఇది చేశాను, ఈ సంవత్సరం ఇది చేస్తున్నాను. మరి దేవుడు నీకేం చేశాడు గుర్తుందంటే, ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకున్న పిల్లరా, ఇప్పుడు దేవుడు మనకు పోయిన సంవత్సరం ఏం చేశాడంటే, దేవా లాస్ట్ ఇయర్ అంతా కాపాడు 12 నెలలు, అందులో బట్టి నీకు 100 స్తోత్రాలు అంటాం. ఒకసారి చెప్పు అంటే ఎన్ని మేలు చెప్పగలుగుతాం పిల్లరా? 2, 3 మించి మనం చెప్పలేం పిల్లరా. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు అవసరతలు కోరమని అనుకోండి, 1 by 1 అసలు గూగుల్లో వెతికినా కానీ అన్ని కానీ దొరకవేమో పిల్లరా. నాన్ స్టాప్ గా మనం అంటే మనం అడిగేటి గుర్తుంటాయి, ఎందుకంటే మనం డైలీ రొటీన్ గా మాట్లాడుతుంటాం కాబట్టి. మరి దేవుడు చేసిన దాన్ని నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి నువ్వు ఒకసారి నువ్వు ప్రేరేపడ్డావు అనుకోండి, నువ్వు దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు కదా, ఒకసారి కృతజ్ఞత చెల్లించమ్మా అని అన్నావు అనుకోండి, ఏం చెల్లిస్తాం? లేదంటే లాస్ట్ ఇయర్ కాపాడుతండి నీకు స్తోత్రాలు, ఈ నెలలో కూడా మీరు కాపాడండి, ఈ వారం అంతా కాపాడాలి, ఇక్కడ కూడా కాపాడండి. మరి అదే ప్రార్థన చేయి. మరి అవసరత కొరకు ప్రార్థన చేయమంటే బాపనయ్య కొరకు ప్రార్థన చేస్తాం, సూర్యబాబు కొరకు ప్రార్థన చేస్తాం, ప్రభాకర్ కొరకు ప్రార్థన. నిజమే కదా పిల్లలు, కానీ ఆయన చేసిన మేలును మాత్రం మనం మర్చిపోతాం పిల్లలు. అలా మర్చిపోవడం, కృతజ్ఞత అర్హులుగా ఉండడం అంటే గొప్ప విషయం పిల్లలు. దాన్ని మర్చిపోయామనుకోండి అనర్హులుగానే మిగిలిపోతాం పిల్లలు. అది మాత్రం మర్చిపోద్దు పిల్లలు. ఆయన చేసిన మేలు అస్సలు మర్చిపోద్దు పిల్లలు. ఒకవేళ మనుషుల సాయాన్ని మర్చిపోయినా
పర్లేదేమో పిల్లరా, కానీ దేవుని సాయాన్ని మాత్రం మర్చిపోదు పిల్లరా. ఎందుకంటే ఆయన గొప్పవాడు పిల్లరా, మనం ఆలోచన శక్తికి మించిన వాడు పిల్లరా. మన కంటికి కనిపించిన ఎన్నో విషయాల నుంచి అతను మనం తప్పిస్తున్నాడు. అవన్నీ కూడా మనకు తెలిసే అనుకోండి. మనకు అనుకుంటా పిల్లలు చిన్నవాడు ఉన్నప్పుడు ఏదో ప్రమాదం నీకు వచ్చింది రా, నేను నీకు కాపాడని అనుకుని పెద్దవాడైన తర్వాత చెప్తూ ఉంటే నా తల్లి ఇలా కాపాడింది నన్ను, నా తండ్రి ఇలా కాపాడాను, అప్పుడు గుర్తెరుగుతారు. ఇలా అన్ని విషయాలు మనకు తెలిసే అనుకోండి. దేవుడు ఏ సమయంలో మనం కాపాడుతూ వస్తున్నాడు, ఏ సమయంలో మన ప్రమాదం నుంచి తప్పిస్తూ ఉన్నాడు, ఏ సమయంలో ఫ్లైట్ కూలిపోయి మనం క్షేమంగా మనం ఇక్కడ నడిపించడం, అది తర్వాత తెలిసింది అనుకోండి. అవునా, నిజంగా దేవుడు ఎంత మేలు చేశారని ఎంత సంతోషిస్తాం పిల్లలు. ఇలా ప్రతి విషయంలో ఒక్కసారి తొంగి చూస్తూ ఉంటే ఆయన చేసిన మేలు లెక్కలేవు పిల్లరా. భక్తుడు అదే అంటాడు, కీర్తన 105వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట్లాడుతున్న పిల్లలు. ఆయన మర్చిపోకుండా ఆయన చెల్లించే స్తుతులు చూడండి పిల్లలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అలాగే 103వ అధ్యాయం మొదటి నుంచి చూడండి పిల్లలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకరణలో దేనిని మరువకము అంటున్నాడు. దేన్ని కూడా మర్చిపోవద్దు పిల్లరా, దేన్ని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చేసిన ప్రతిదీ కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడు పిల్లరా. మనం విడిచే కన్నీళ్ళు కూడా తన గుడ్డిలో చేతిలో పట్టుకుంటున్నాడు, అరచేతిలో గుడ్డిలో ప్రతిదీ కూడా ఆయన పోగు చేస్తున్నాడు పిల్లరా. నా కొరకు నా సన్నిధిలో నా బిడ్డలు కన్నీళ్లు విడిచేశారు. వారు ఎవరో చెప్తే నేను వినట్లేదు, నేను చూస్తున్నాను అని అంటున్నాడు. హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడవు, నేను చూశాను అంటున్నాడు, నేను చూశాను అంటున్నాడు. అలాగే మీరు చేసే ప్రతి మీది ఉపచారం, పరిశుద్ధుల కొరకు పరిచయలు, సంఘ విషయంలో మీరు చేసే ప్రతి పరిచయలో నేను చూస్తున్నాను, వాటికి ప్రతిఫలం మీరు కంపల్సరిగా పొందుకుంటారు. దాని విషయంలో మీకు సందేహమే అవసరం లేదు. ఎందుకంటే అది మర్చిపోవడానికి నేను సామాన్య మనుషుని కానే కాదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, మన తండ్రి పరలోకమందున గొప్ప దేవుడు పిల్లరా. అతనికి నరకమే స్పష్టంగా కనబడుతుందంట. మన భూమి మీద చేసే ప్రతిక్రియ అతను కనిపించదు అనుకోవడం చిన్న విషయం పిల్లరా. ఆయన అంటున్నాడు, మీ ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు అంటున్నాడు. ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కానే కాదు. మరి అన్యాయం చేసేది ఎవరు పిల్లరా? మనమే పిల్లరా. ఆయన చేసిన ఉపకారాలు అన్ని కూడా మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం పిల్లరా. ముందుగా ప్రార్థిస్తున్నప్పుడు మనకు ఆయన చేసిన మేలులే గుర్తుకు రావాలి పిల్లరా. తర్వాత ఇంకా విషయాలు. అందుకనే మీరు నిజంగా ఒకసారి మనం లోతుగా బ్రతికిమనుకోండి, లోతుగా బ్రతికేస్తామనుకోండి, దేవుని కొరకు లోతుగా బ్రతికేస్తామనుకోండి. ఒకసారి సముద్రంలోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళారనుకోండి, లేదంటే మామూలు ఇప్పుడు వింటర్ సీజన్ లో బిగినింగ్ లో ఎలా ఉంటుంది పిల్లరా, స్నానం చేయడానికి చల్లటి నీళ్ళు చాలా కష్టం అయిపోయింది. ముందు చెయ్యి పెట్టి అంత హాట్ వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేస్తారు కదా. ఒకసారి చలిలో మునిగిపోయిన తర్వాత ఎన్ని చలి వచ్చినా ప్రాబ్లం లేదు కదా, ఒకసారి కదా నిన్న మునిగి చలి ఉండదు కదా. అలా దేవుని కొరకు బ్రతకడం మనం నేర్చుకున్న తర్వాత ఇంకా మనం అడుగుతూనే ఉన్నాం దేవుణ్ణి, ఇంకా అడుగుతూనే ఉన్నాం, ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. ఆయన ప్రతిసారి మేలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తర్వాత అడగడానికి కూడా మనసు రాదు పిల్లరా, అడగడానికి కూడా మనసు రాదు. ప్రతిసారి మీరు ఏదో సాయం చేస్తూనే ఉన్నారు, నాకు ప్రతిసారి చేస్తున్నారు. ఈసారి ఇంకోసారి అడగడానికి కూడా నా మనసు రాదు. వద్దండి, ఇంకా చాలు, నేను చేసిన సాయం నేను అడగదలుచుకోలేదు. ఈసారి ఏమైనా పర్లేదండి, నేను పస్తులున్నా పర్లేదు, నా జీవితాన్ని ఇలా నేను సెట్ చేసుకోగలుగుతాను. నేను అంటే నా కన్వీనెంట్ గా నా లైఫ్ లో మా లైఫ్ స్టైల్ ని మార్చుకొని దాని ప్రకారం నేను జీవించగలుగుతాను. అయినా వద్దు, ఈసారి నేను సాయాన్ని నేను కోరదలుచుకున్నాను. ఎందుకంటే మీరు ఎన్నో సార్లు చేస్తున్నారు, దాన్ని ఆశించి నాకు మనసు రావట్లేదండి. ఇప్పుడు కొన్నిసార్లు ఎన్నోసార్లు మన ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. మళ్ళీ మాటికి హాస్పిటల్కి వెళ్తున్నాం అనుకున్నాం. ఒక సోదరుడు మాటలు ఏంటంటే, ఈసారి మళ్ళీ నెక్స్ట్ డే నాకు చెకప్ ఉందండి, మళ్ళీ డయాలసిస్ కోసం నేను వెళ్ళాలి, నేను హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళాలంటే, సరే అండి ప్రార్థన చేస్తామంటే, వద్దండి ప్రార్థన చేయమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే ఈసారి దేవుడు నన్ను పిలుచుకున్నా పర్లేదు, పల్లకులో ఉంటే చాలు అని నేను మాట్లాడుతున్నాను. అంటే ఎన్నోసార్లు నన్ను కాపాడేశాడు దేవుడు, ఇంకా మళ్ళీ కాపాడు తండ్రి అని నేను ఏ విధంగా దేవుని అడగగలను, ఇంకా నా ప్రార్థన సాయం నేను ఏ విధంగా కోరగలనని ఎంత గొప్ప మాటలు పిల్లలు. చాలు, ఈ లైఫ్ అంతా ఇచ్చినా ఆయన కొరకే, ఒకరు తీసుకున్న ఆయన సన్నిధిలో ఉంటే చాలు అని ఒక కృతజ్ఞత పూర్వకంగా మాట్లాడుతున్న మాటలు పిల్లలు. ఇప్పుడు ప్రతిసారి సాయం పొందుకున్నాం అనుకోండి, మళ్ళీ సాయం అడగడానికి మనసు రాదు పిల్లరా. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో చూసినట్లే 11వ అధ్యాయంలో లాజరు చనిపోతాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి నా మనవి వినినందున నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఒకసారి వీరు నమ్మునట్లు ఇతన్ని లేపమని ప్రార్థిస్తాడు, తెలుసు కదా. అలాగే ఎన్నో సందర్భాలు 4,000 మంది అయినా 3,000 5,000 మంది అయినా ఆహారం పంచిపెట్టినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అందరికి పంచిపెట్టమని ఇస్తాడు. అదే కదా పిల్లలు. ఇప్పుడు అలా ప్రతిసారి దేవుడికి ఏమిటంటే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రం మర్చిపోలేదు పిల్లరా. ఎందుకంటే ఆయన చేసిన మేలు అద్భుతాలు. ప్రభావాన్ని నాలో ఉంచవు తండ్రి, నా వస్త్రంలో ప్రభావం ఉంచావు, నేను ప్రార్థించిన ప్రతిసారి స్వస్థత కలిగిస్తున్నావు, నేను నడిచినప్పుడు అనేకుల్లో
అంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. నేను ఏదైతే ప్రణాళిక ప్రవేశపెడుతున్నానో భూమి మీద అన్నిటి కూడా నేను నెరవేరుస్తున్నాను. నేను మాట్లాడే మాటలు ఉంటున్నాయి. నేను పడుకున్నప్పుడు కానీ, నా ప్రయాణంలో కానీ అన్ని విధాలుగా నేను సాయం అందిస్తున్నాను. నీ ఆత్మ నాకు తోడుగా ఉంచి అన్ని విధాలుగా నన్ను బలపరుస్తున్నావు. నా యందు నువ్వు సంతోషిస్తున్నావు అని ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే వస్తున్నాడు. చివరికి సిలువ మన ముందుకు వచ్చేసింది. ఆ రాత్రి గెస్సెమనే తోటలో జరిగిన సంఘటన మనకు బాగా తెలుసు కదా పిల్లలు. ఏమంటాడు ఆయన? తండ్రి అంటే ఆయనకి ఏంటంటే ఇంకోటి అడగాలని ఉంది తండ్రిని. ఈ సిలువ మనం దూరం చేస్తాడేమో అని అడగాలని. వద్దు తండ్రి, ప్రతిసారి నేను అడుగుతూనే ఉన్నాను. ఈసారి నీ కొరకు నేను ఏం చేయాలి అంటే నేను నీ కొరకు ఇది త్యాగాన్ని చేసిస్తాను. ఏం త్యాగం? ప్రాణ త్యాగం నేను చేసిస్తాను. అంటే ఎంతవరకు కృతజ్ఞత నడిపించేసింది మనిషిని. ప్రేమ మరణం అంత బలమైందట పిల్లరా. భక్తుడు అదే రాస్తాడు కదా, ప్రేమ మరణం అంత బలమైందంట. అంటే ప్రేమిస్తే మనిషి కొరకు ప్రాణం ఇచ్చేంతగా ఉంటుందంట ఆయన. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినంటాడు. ఆ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టెను అంటాడు యోహాను రాసిన పత్రిక 3:16. అలా ప్రేమించడు కాబట్టి నేను వద్దు తండ్రి, నీ కొరకు ఈ త్యాగం నేను చేసిస్తాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు నా విషయంలో నువ్వు ఎన్నో మేలు చేసేసావు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ అడగదలుచుకోలేదు. ఆ విషయంలో నేను అడగదలుచుకోలేదు. ఈ అంటే నీ చిత్తమైతే అన్నాడు, కానీ అయినా నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే అన్నాడు. నీ చిత్తమే సిద్ధించిన కానీ శిలువ మరణానికి తెగించి వెళ్ళిపోయాడు పిల్లరా. చాలుగా నాకు ఎన్నో విషయాలు నువ్వు మేలు చేసేసావు తండ్రి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ నేను అడగదలుచుకోలేదు. ఇప్పుడు మనం మర్చిపోకుండా మనం ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేసుకుని పిల్లరా, పుట్టుక మొదలుకొని ఇంతవరకు దేవుడు చేసిన ప్రతి మేలు అద్భుతమే కదా. మనం ఇక్కడికి రావడమే అద్భుతం. మన ఉద్యోగ విషయంలో దేవుడు చేసిన మేలులు అద్భుతమే. మన మెడికల్ విషయంలో సంఘ ప్రార్థన కోరుతాం. ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన కోరుతాం. మన డ్రైవింగ్ లైసెన్స్ లో ప్రార్థన కోరుతాం. జాబ్ సాలరీ రాకపోయినా మనం ప్రార్థన సాయం కోరుతాం. వీటన్నిటిని మర్చిపోయి మనం ఎప్పుడైనా మళ్ళీ ఇంకో కొత్త రిక్వెస్ట్లు ముందు తీసుకొస్తాం. కానీ దానికంటే ముందు ఏంటంటే మనం చేసిన దేవుడు చేసిన మేలులన్నీ కూడా మనం ముందుకు రావాలి. అప్పుడే తర్వాత ముందు రిక్వెస్ట్లు మనకు ముందుకు రావాలి పిల్లలు. తర్వాత స్టేజ్ లో ఉండాలి. అంటే ఆయన చేసిన కృతజ్ఞత విషయంలో, అంటే చేసిన మేలు విషయంలో, కృతజ్ఞత విషయంలో మనం మర్చిపోవడానికి ఏమాత్రం కూడా అలాంటి తావే వద్దు పిల్లలు మన జీవితంలో. ఆయన కృతజ్ఞత పూర్వకం మనం బ్రతికినట్లయితే చాలు తండ్రి, ఈ జీవితంలో ఇంకా నేను ఏదని అడగదలుచుకోలేదు. ఇక చాలు, మరణమైనా నీ కొరకే, ఈ బ్రతుకైనా నీ కొరకని తెగించి వెళ్ళిన పౌరులు లాంటి వారు భక్తులు గుర్తుకొస్తారు. ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో మేలు చేసేసాడు. ఎందుకంటే లోకంలో గాలికి ప్రయాసపడి వెళ్తున్నప్పుడు సౌలుని ఎన్నుకున్నాడు. అలా శిష్యులు లోకంలో గాలి కొరకు ప్రయాసపడుతున్నప్పుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇప్పుడు నా కొరకు బ్రతుకున్నప్పుడు వాళ్ళని ఒక సరైన మార్గం మనం నిలబెడుతున్నాడు. ఇలా నా కొరకు బ్రతుకున్నట్లయితే ఆ నిత్యత్వాన్ని ఇస్తాను ఒక ప్రమాణం చేశాడు. అంటే అంత గొప్పది ఇస్తున్నావు కదా తండ్రి. ఈ లోకంలో ఏది వద్దు, మేము చేసే పరీక్షల్లో మా ప్రాణాలు పోయినా పర్లేదని అలా తెగించి ముందుకు వెళ్ళిపోయారు పిల్లలు. అంటే ఇలాంటి విషయాలు మనం గుర్తు చేస్తున్నప్పుడు ఈ నీళ్ళు ఇచ్చేది, పరిచయంలో మనం చేసేది ప్రతి విషయం కూడా చాలా స్వల్పంగానే కనపడతాయి పిల్లలు. కానీ అది స్వల్పం మనకు అనిపించవచ్చు, కానీ దేవుడు అంటే ప్రతిదీ కూడా దృష్టి పెడుతూనే ఉన్నాడంట. అలా గిన్నెడు చల్లీలు ఇచ్చినా కానీ వారి ప్రతిఫలం వారు పోగొట్టుకోరంట పిల్లలు. ఈ పరిస్థితుల కొరకైన పరిచయంలో మీ వంత సహాయాన్ని అందించడానికి ప్రతిసారి మీరు ముందుంటున్నారు. దేవుడు ఇంకానూ మీరు దీవిస్తాడు పిల్లలు. అన్యాసుడు కానే కాదు పిల్లలు. చిన్న సాయం చేసినా కానీ ఎవరు మర్చిపోరు పిల్లలు లోకంలోనే. అలాంటిది మన దేవుడు అంతకంటే గొప్పడు పిల్లలు, అంతకంటే గొప్పడు. ఆయన మర్చిపోడు పిల్లలు. ఎందుకంటే మనమే అన్యాయం చేస్తున్నాము అంటాడు కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎందుకంటే మీరు రాజ్యం విషయంలో మీరే అన్యాయం చేస్తున్నారు. అంటే దేవుని విషయం లోకపరంగా మనుషులకే అన్యాయం చేస్తున్నారు, కానీ దేవుని విషయంలో అన్యాయం మాత్రం చేయొద్దు పిల్లలు. లోకంలో ఒకరు మేలు తీసుకొని మనం మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుని పక్షం మనం దేవుని పక్షం నిలబడి మనం మాట్లాడుకున్నప్పుడు, దేవుని సమక్షంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన చేసిన మేలును మర్చిపోయి మాత్రం మనం బ్రతకొద్దు పిల్లలు. ఆయన ప్రతి దానికి ఏది కూడా మర్చిపోకుండా ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం పిల్లలు. ఇటు మాటలు మన ఆత్మ జీవితానికి ఎంతో దోహదపడాలని కోరుకుంటూ ఇప్పుడు మాటలు దేవుడు దీనికి ఆశ్రయించగా దేవుడికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక.